కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఏపీలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇప్పటికే ఒకసారి పర్యటించిన సీఈసీ అధికారులు మరోసారి ఏపీలో పర్యటనకు వస్తున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ రేపు రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు. ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై సీఎస్, డీజీపీ సహా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించనున్నారు. 3 రోజుల పర్యటనలో ఏపీలో అస్తవ్యస్తంగా ఉన్న ఓటర్ల జాబితాలు, ఓట్ల తొలగింపులు, గంపగుత్తగా ఓటర్ల నమోదు వ్యవహారాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు ఈసీ అధికారులు. ఈవీఎం ఫస్ట్ లెవెల్ చెక్, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా ఈసీ బృందం సమీక్ష జరపనుంది. 10వ తేదీన ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రేపు విజయవాడలో ఈసీ అధికారులను కలిసి దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల ఏర్పాట్లలో లోపాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో లోపాలు, జాబితా తయారీలో వాలంటీర్ల జోక్యం వంటి విషయాలపై ఫిర్యాదు చేస్తారు. ముఖ్యంగా వాలంటీర్లు, సచివాలయాల సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరనున్నారు. అటు వైసీపీ నాయకులు కూడా ఎన్నికల సంఘం ప్రతినిధులను కలవనున్నారు. వైసీపీ తరపున ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ భేటీ కానున్నారు. ఓటర్ల నమోదులో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేయనున్నారు నేతలు. మొన్న తెలంగాణలో ఓట్లు వేసిన ఏపీ ఓటర్లు రేపు ఏపీలో వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు వైసీపీ నేతలు.